జగిత్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని ఉద్యోగుల డీఏ, ఎన్పీఎస్ డబ్బులు కాజేసిన రికార్డ్ అసిస్టెంట్ యాషిన్ను సస్పెండ్ చేసినట్లు తెలిపారు టీవీవీపీ అసిస్టెంట్ ఫైనాన్స్ అధికారి శ్రీనివాసరావు. నిందితుడి నుంచి 50,12,000 రూపాయలు రికవరీ చేశామన్నారు. బ్యాంకు అధికారులు ఇచ్చే మిగతా సమాచారంతో అవకతవకలపై పూర్తి విచారణ చేపడతామన్నారు. ఒక 2-3 డేస్ నుంచి మనకు పేపర్లో వచ్చిన న్యూస్ను కాకుండా మాకున్న ఇన్ఫర్మేషన్తో పాటుగా మేము మా దగ్గర ఉన్న రికార్డ్స్ అని వెరిఫికేషన్ చేస్తున్నాం. మొన్న మనకు బ్యాంక్ హాలిడేస్ ఉండడం వల్ల ఆంధ్ర బ్యాంక్ కన్సర్న్ మా యూబీఐ బ్యాంక్ ఉంటుంది, వాళ్ళ నుంచి కొన్ని ఓచర్స్ వెరిఫికేషన్స్కు అడగడం జరిగింది, వాళ్ళకు లెటర్ పెట్టడం జరిగింది. ఈలోపు మా దగ్గర ఉన్న రికార్డుతో మేము వెరిఫికేషన్ చేసుకుంటున్నాం. ఎక్కడన్నా జీపీఎఫ్లు కానీ సిపిఎస్లే కానీ ఎంప్లాయీస్ రిలేటెడ్ ఆర్ ఫర్మ్స్ రిలేటెడ్ ఎలాంటి అవకతవకలు ఉన్నా కానీ మేము వాటి వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత అవుట్కమ్ అనేది వస్తుంది. ఈలోపు మాకు ఇమ్మీడియట్గా వచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఎవరైతే మా దగ్గర ఈ చిన్న అవకతవకలకు పాల్పడిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని వాకప్ చేసి కొంచెం గట్టిగానే మందలించడం జరిగింది. దాంతోపాటు అతను మొన్న 14th ప్లస్ ఈరోజు 2 రోజులు కలిపి ఒక 50,12,000 రూపాయలు మా ఖాతాకు జమ చేయడం జరిగింది. దీని కంటిన్యూషను ఎక్కడ కూడా పొరపాట్లు లేకుండా అక్యురేట్గా మేము ఇప్పటికే అన్ని వెరిఫికేషన్ చేస్తున్నాం. ఈ వెరిఫికేషన్ ఇంకా ఇంకొక 2-3 డేస్ పట్టవచ్చు. కాబట్టి అది వచ్చిన తర్వాత మీకు టోటల్ క్లారిటీ ఇస్తాం. ఇప్పటి వరకు మాత్రం ఒక 50,12,000 రూపాయలు మేము రికవరీ చేయడం జరిగింది. ఇది ప్రిలిమినరీ ఎంక్వైరీలో ఇది తెలిసింది. ఇంకా కూడా మేము డీటెయిల్గా పోతున్నాం. ఇంకొక 2-3 డేస్ మాకు క్లారిటీ వస్తుంది. ఈ 2-3 డేస్ వచ్చిన తర్వాత ఇంకేమైనా ఉన్నా కానీ